సోది కాదు ఇది. కొంతమందికైనా యూజ్ అవ్వాలి ఈ వీడియో. స్టూడెంట్స్కి కానీ 10th క్లాస్ స్టూడెంట్స్కి కానీ రిజల్ట్స్ వచ్చే టైం అనమాట ఇది. నాకు మంచి మార్క్స్ రాలేదు, నేను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాను, నేను మా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు అని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనతో సూసైడ్ చేసుకోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం చేయకండి. ఐ అండర్స్టాండ్, ఆ టైంలో మనకు అలానే ఉంటుంది. కానీ ఒకటి చెప్తాను చూడండి, మన లైఫ్ ఎండ్ చేసుకునే హక్కు మనకు లేదు. ఇంకొకటి, ఫెయిల్ అయినా పాస్ అయినా మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మనం లైఫ్లో ముందుకు వెళ్ళాల్సిందే. లైఫ్ ఏదో ఒకటి మన కోసం అక్కడ చూస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే చెడుదారి పట్టకుండా ఉంటావో, అంటే ఈ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఇంకా ఇతరత్ర హ్యాబిట్స్ అనమాట, దొంగతనం కానీ ఇలా ఇల్లీగల్ ఎఫర్ట్స్ పెట్టుకోకుండా నువ్వు ఎంతకాలం నిజాయితీగా ముందుకెళ్తే అంతకాలం నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, సక్సెస్ఫుల్ లైఫ్ అది. ఇంటర్లో మంచి మార్క్స్ రానంత మాత్రాన డిగ్రీలో ఎక్కువ మార్క్స్ రాకుండా పోము. ఏమో ఏం జరగచ్చో తెలియదు, ఫ్యూచర్ ఏం జరుగుతుందో ముందు మన ఫ్యూచర్ చూద్దాం. లేక ఫ్యూచరే చూడకుండా అయిపోవద్దు. ఎవరని చెప్పగలం, ఈరోజు నీ బాధ రేపు నీ సంతోషానికి దారి తీయచ్చు. ఈరోజు నువ్వు బాధ, రేపు ఆ బాధ నుంచి నీకు ఇంకో స్కిల్ పుట్టచ్చు. ఏమో ఎవరు చెప్పగలరు. ఈరోజు నీ బాధ రేపు ఇంకెవరికి ఇలాంటి బాధ కలగకూడదని నువ్వు ఒక లైఫ్ కోచ్ అయిపోవచ్చు. నీ బాధ నుంచే ఎంతోమంది నువ్వు మార్చవచ్చు. ఈరోజు నీకు కలిగిన బాధ నుంచి నువ్వు గొప్ప వ్యక్తి అవ్వచ్చు. ఉన్నది ఒక్కటే లైఫ్. మనీ లేకపోతే ఇంకేదైనా మార్క్స్ అనేవి మన లైఫ్ సక్సెస్ఫుల్లా అన్సక్సెస్ఫుల్లా అని డిసైడ్ చేయదు. ఇంకా పేరెంట్స్కి నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, ప్లీజ్ ఇంటర్ 10th ఏజ్లో వాళ్ళ హార్మోన్స్ వాళ్ళని డామినేట్ చేస్తూ ఉంటాయి వాళ్ళ మనసుని. మీరు పిచ్చిగా వాళ్ళ మనసుని పాడు చేసేసి వాళ్ళు ఎటో తేల్చుకోలేని పొజిషన్లో ఒక చైల్డ్హుడ్ ట్రామాని పిల్లలకి ఇవ్వకండి. వాళ్ళ లైఫ్ ఎటువైపు వెళ్తుందో మనం చూద్దాం. రీచ్ కాలేదని ఇంట్లో కొట్టడం, తిట్టడం, పిచ్చి చేయొద్దు, కంపారిజన్ చేయొద్దు. ఇంటర్లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏం కాకుండా అలానే ఇంట్లో ఉన్నారు. ఒకటి చెప్తున్నాను, హార్మోన్స్ చాలా ఎక్కువ డామినేట్ చేస్తాయి అనమాట. ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి పిల్లలకి 13, 14, 15, 16, 17 ఆ టైంలో వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండలేరు. మీరు ఏదైనా పిచ్చి మాట్లాడడం వల్ల వాళ్ళ మనసులు చెదిరిపోయి వాళ్ళు ఇంకేదైనా దూరం వెళ్ళే అవకాశాలు ఉంటాయి.